ఈరోజు దద్దోజనం చేస్తున్నాను. ఇలా ఎందుకు చేయాలనిపించిందంటే, ఓసారి మేము సాల్ట్ లేక్ సిటీలో ఈవినింగ్ టైం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది హోమ్లెస్ పీపుల్ కనిపించారు. సరే వాళ్ళకి ఏదైనా పెడదామని అనిపించింది. సరే ఈరోజు దద్దోజనం చేద్దామని చెప్పి చేస్తున్నాను. నేను పెరుగు సుమారుగా ఇది 1.35 kgs ఉంటుంది. ఈ పెరుగు ఇందులో నేను సుమారుగా ఒక 1.35 2 kg పెరుగు తీసుకున్నాను. మనం ఏ గ్లాస్ కొలత తీసుకుంటే ఆ గ్లాస్తో బియ్యానికి 3 నీళ్లు పోయాలి. అలా అన్నం వండేశాను. ఈ అన్నం బాగా చల్లారిన తర్వాత దద్దోజనం కలుపుదాం. దద్దోజనానికి పోపు తయారు చేసేటప్పుడు నెయ్యి వేశానండి పూర్తిగా. ఆ నేతిలో కొద్దిగా ముందుగా పచ్చిశనగపప్పు వేశాను. తర్వాత పోపు గింజలన్నీ వేసి పోపు తయారు చేద్దాము. ఇంకో పోపు తయారు చేద్దాము. దద్దోజనం పోపు తయారైందండి. పెరుగన్నంలో కలిపేద్దాము. దీనిలో నేను వేసేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు తరిగి పెట్టాను, కానీ వాళ్ళు కారాలు ఎక్కువ తినలేరు కాబట్టి చాలా తక్కువ వేశాను. సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కలుపుతున్నాను. దద్దోజనం రెడీ అయిపోయింది.